శ్రావణ మాసానికి సంస్కృతంలో నభోమాసం అని పేరు. నల్లటి మబ్బులు నీరు నిండినవి ఆకాశంలో బాగా కిందకి దిగొచ్చేస్తాయి. ఆ కారణం చేత కటిక చీకటిగా ఉంటుంది. అటువంటి చీకటిలో కృష్ణపక్షం మరీ చీకటి. కృష్ణపక్షంలో మధ్యతిథి అయినటువంటి అష్టమి ఇంకా చీకటి. అష్టమి నాటి అర్ధరాత్రి ఇంకా చీకటి. అందులో వర్షపు జల్లు పడుతుంటే ఆ చీకటికి అంతుండదు, అంత కటిక చీకటి. ఒక సంవత్సరం మీద మనుష్యులకు అంత కటిక చీకటి ఉండేటటువంటి రోజు ఏది అంటే శ్రావణమాస కృష్ణపక్ష అష్టమి. కృష్ణపక్ష అష్టమి నాటి అర్ధరాత్రి వేళ. అంత అర్ధరాత్రి వేళ వచ్చినటువంటి అవతారం కృష్ణ పరమాత్మ యొక్క అవతారం. నిజానికి అంత కటిక చీకట్లో రావలసిన అవసరం ఏమిటి అంటే, చీకటి అంటే అజ్ఞానము అని మనవి చేశాను. ఆ అజ్ఞానమును తీసేయాలి. కేవలం మనకే కాదు చీకటి, నిజానికి దేవతలకు కూడా చీకటి. ఎందుకంటే దక్షిణాయనం దేవతలకు రాత్రి. అటువంటి రాత్రి వేళ శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి అంటే దేవతలకు కూడా కటిక చీకటి. కృష్ణపక్షం కాబట్టి పితృదేవతలకు చీకటి. ఇక అంతకన్నా అందరికీ చీకటి అయినటువంటి రోజు వేరొకటి ఉండదు. అంత చీకట్లో వచ్చినటువంటి అవతారం కృష్ణావతారం.